హలో ఫుడీ పీపుల్, ఈరోజైతే పుదీనా రైస్ చేశాను. ఎలా చేశానో ఒకసారి అయితే చూడండి. ఫస్ట్ అయితే బాస్మతి రైస్ కుక్కర్లో పెట్టేసిన తర్వాత ఈలోపు పుదీనా శుభ్రంగా క్లీన్ చేసుకుని, ఇసుక ఎక్కువ ఉంటుంది కదా, మిక్సీలో వేసేసుకుని ఒక పచ్చిమిరపకాయ ముక్క వేసి ఒక టమాటా వేసేసి మిక్సీ అయితే వేసిన తర్వాత ఒక బాండీ పెట్టేసుకుని ఈ బిర్యానీ సామాను అయితే అందులో వేసిన తర్వాత ఒక ఉల్లిపాయ అయితే చీలికలు కోసి వేసాను. ఒక ఉల్లిపాయ ఒక పచ్చిమిరపకాయ అయితే వేసాను, అంతే. ఇంకెక్కువైతే ఏమీ వేయలేదు. తర్వాత స్వీట్ కార్న్ వేసాను. స్వీట్ కార్న్ కానీ పల్లీలు కానీ జీడిపప్పు కానీ వేసి చేస్తే పిల్లలకి లంచ్ బాక్స్లోకి కూడా ఈజీగా అయిపోతుంది. పొద్దున్నే అంటే గోకుమని కూరగాయలు ఏమీ లేనప్పుడు ఇలా చేసేసుకోవచ్చు. కొత్తిమీర రైస్ కూడా సేమ్ ఇంతే. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసిన తర్వాత మనకి రైస్ అయిపోయింది, పక్కకి పెట్టేసుకున్నాం, చల్లారిపోయింది. లోపు పుదీనా మిక్సీ కొట్టాం కదా, అది కూడా వేసిన తర్వాత కొంచెం మిక్సీలో వాటర్ వేసుకుని ఇందులో వేసుకుని బాగా యాగాలి. ఎందుకంటే పచ్చి వాసన పోవాలి. టమాటా పుదీనా ఎంత వేసాం కదా, సాల్ట్ సరిపడా వేసుకుని కొంచెం కరివేపాకు అయితే ఏగిపోయిన తర్వాత రైస్ వేసేసాను. రైస్ వేసిన తర్వాత కారం కొంచెం వేసాను నేను. కారం మీ ఇష్టం, ఇంకా ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, కావాలన్న వాళ్ళు మసాలా పొడి కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇంక మసాలా పొడి అయితే వేయలేదు, ధనియాల పొడి వేసాను. ఇలా బాగా కలిపేసుకోవాలి, ఎందుకంటే రైస్ కొంచెం పొలుగ్గానే ఉంది కాబట్టి మనకి ఈజీ అయిపోతుంది ఇలా చేసుకుంటే. చాలా అసలు ఎంత సింపుల్గా అయిపోతుంది అంటే పుదీనా రైస్ అంత సింపుల్గా అయిపోతుంది. పొద్దున్నే హ్యాపీగా ఉంటుంది ఇలాంటివి చేసుకుని బాక్స్లో పెట్టేసామంటే. టేస్టీ పుదీనా ఫ్రైడ్ రైస్. ఓకే, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. ఇలా టేస్టీ పుదీనా ఫ్రైడ్ రైస్ అయితే చేసుకోండి. ఓకే, బాయ్.